హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. నెక్స్ట్ వచ్చి ఈరోజు మా ఇంట్లో కుకింగ్ ఏంటంటే మేక మాంసంతో కూర వండేసి ఇప్పుడు పిండి కలిపి పెట్టుకున్నాను కదా, ఈ పిండి కలిపి పెట్టుకున్న దాంట్లో చపాతీల కింద చేసుకొని మన గ్లాస్తో సైజ్ తీసుకొని అదే కట్ చేసుకుంటాం కదా రౌండ్, ఆ రౌండ్ కట్ చేసుకున్నాక అది ఒక చెంచాడు ఇది ఉల్లిపాయ, కిస్మిస్ పళ్ళు, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి అన్నీ వేసి ఇలా చేసి పెట్టుకున్నాం అనమాట. ఈ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఏం చేయాలంటే చపాతీ చేసుకొని మన సైజు కట్ చేసుకొని మనం రౌండ్ ఒక స్పూన్ తీసుకొని అందులో పెట్టేసి గజ్జికాయ టైప్లో నీరు చుట్టేసి ఇది కూర కింద వండేసిన తర్వాత ఇది ఉడికిపోయింది, సగం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న తర్వాత అందులో వేయాలన్నమాట. కూరలో ఆల్రెడీ ఒకసారి పెట్టాను మీకు, ఇంకా బోల్డ్ ఉన్నాయండి. ఇంకా వెజిటేబుల్ అన్నీ కట్ చేయాలి. వెజిటేబుల్ అంటే కోస, క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ కట్ చేసి మళ్ళీ నేను లాస్ట్ వేసినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలు ఆదరించండి. మీరు అందరూ చూసిన దాన్ని బట్టి అందరికీ కూడా వెళ్తాయని తెలుసు. అందరూ అంటారు, అలాగే వెళ్తాయని నేను అనుకుంటున్నాను. అందరికీ వెళ్ళాలి, అందరూ చూడాలి. మా వీడియోలు కూడా సపోర్ట్ చేయండి. ఏదో ఆనందంగా పెట్టుకుంటున్నాను, మీరు అందరూ ఆనందంగా చూడాలి, ఆనందంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అందరికీ వెళ్ళాలి, అందరూ చూడాలి. ఏదో అందరిలో ఒకటి నాది కూడా. ఇబ్బంది పడకండి చూడడానికి, మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను. నేను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా ఇబ్బంది పడకుండా ఎందుకు ఈ వీడియోలు చూడడం వేస్ట్ అనుకోకుండా కొంచెం చూడండి. అందరితో పాటు నేను నాకు వచ్చిన వంటలు నేను తీసి పెడుతున్నాను. ఈ మన ఇండియా వంటలు కాదు, ఈ కోయిటా వంటలు అనమాట. ఈరోజు వాళ్ళ ఫుడ్ ఇది. మేము వైట్ రైస్ చేసుకొని కొంచెం ఆ మటన్లోదే కొంచెం మటన్ తీసుకుని కూర వండుకుంటాం అనమాట మా పని వాళ్ళకి.